అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం SAP ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. SAP ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఆర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇందులో ఏ వర్క్స్ జరుగుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి మనం అంటే లైక్ ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో ఆ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నుంచి ఒక్కొక్క ప్రాజెక్ట్ని ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో నాదొక చిన్న రిక్వెస్ట్, మీకు తెలిసిందే. సో ప్లీజ్ చూసేసి అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన టార్గెట్ 1 lakh సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఆర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. అసలు ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకవేళ కన్సల్టెంట్గా ఏదైనా ఒక ట్రై చేస్తున్నప్పుడు, ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తున్నప్పుడు చాలా వరకు మిమ్మల్ని ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? అట్లీస్ట్ 1 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్నే మేము హైర్ చేసుకుందాము అని అనుకుంటున్నాము అని చెప్పి ఇలాంటి ఒక ఆన్సర్ మీకు వస్తూనే ఉంటుంది. ఈవెన్ దో నౌకరీ పోస్టింగ్లో కూడా కామన్గా మెన్షన్ చేస్తారు, అట్లీస్ట్ 1 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ నీడ్ టు బి కంప్లీటెడ్ అని చెప్పి. సో అంత ఇంపార్టెంట్ అనేది ఉంది ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి ఆర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక MNC కంపెనీ, ఏదైనా ఒక కంపెనీ ఇంతకుముందు వాళ్ళు ఏదైనా సమ్ అదర్ అప్లికేషన్ని యూజ్ చేస్తున్నారు ఫర్ ద రికార్డింగ్ ఆఫ్ ది బుక్స్ కోసం, అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రికార్డ్ చేయడం కోసం వాళ్ళు ఏదైనా సమ్ అదర్ అప్లికేషన్ని యూజ్ చేస్తున్నారు. నౌ దే వాంట్ టు యూజ్ SAP అప్లికేషన్. SAP అప్లికేషన్ని యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఆ సర్వర్ని పర్చేస్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి సర్వర్ని ప్రొవైడ్ చేసే కొన్ని కంపెనీస్ అనేవి ఉంటాయి. అంటే లైక్ SAP AG కంపెనీ, SAP ఇండియా కంపెనీ, కొన్ని లైసెన్స్డ్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి SAP సర్వర్ అనేది పర్చేస్ చేస్తాం. ఇట్స్ ఫైన్. సర్వర్ని పర్చేస్ చేసినంత మాత్రాన వర్క్ అయిపోయినట్టు కాదు. వన్స్ ఆ సర్వర్ని పర్చేస్ చేసిన తర్వాత మీ రిక్వైర్మెంట్కి అనుకూలంగా దాన్ని కాన్ఫిగరేషన్ అనేది చేయాలన్నమాట. ఆ SAP కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. సో ఈ కాన్ఫిగరేషన్ చేయడానికి మేబీ ఏదైతే MNC కంపెనీ పర్చేస్ చేసిందో వాళ్ళకంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు, అంటే లైక్ ద వే ఆఫ్ కాన్ఫిగరేషన్ ఎలా జరుగుతుందని. అందుకోసం అని చెప్పి ఇలాంటి కాన్ఫిగరేషన్కి సపరేట్గా ఇంకొక కంపెనీని హైర్ చేసుకుంటారు ఫర్ ద కాన్ఫిగరేషన్ పర్పస్ కోసం. ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఇప్పుడు TCS కానీ, ఇన్ఫోసిస్ కంపెనీస్ కానీ ఇలాంటివి ఈ కాన్ఫిగరేషన్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో వాళ్ళు ఈ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంప్లిమెంటేషన్ చేయడాన్నే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఆర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని అంటాం. అంటే మీకు లాస్ట్ వీడియోలో అసాప్ రోడ్ మ్యాప్ అనేది మనం డిస్కస్ చేసాం. అసాప్ రోడ్ మ్యాప్ అనేది ఈ ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఒక కీ రోల్ని ప్లే చేస్తుంది అని చెప్పి. అంటే దాని అంటే లైక్ ఎవరెవరు వర్క్ చేయాలి అండ్ ఒక డీటెయిల్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడం, కాన్ఫిగరేషన్ చేయడం, టెస్టింగ్ చేయడం, గో లైవ్ అంటే ప్రొడక్షన్లోకి మూవ్ చేయడం, ఇలాంటి వర్క్ మొత్తం కూడా ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లోనే ఉంటుంది ఆ అసాప్ రోడ్ మ్యాప్ అనేది. సో మీరు ఒకవేళ అసాప్ రోడ్ మ్యాప్ అనే వీడియో చూసి ఉండకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని ఒకసారి చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఆ అసాప్ రోడ్ మ్యాప్ అనేది కేవలం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లోనే ఇన్వాల్వ్ అవుతాయి. సో కంపెనీ యొక్క ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇప్పుడు మనం ఎవరికైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో SAP అప్లికేషన్ని కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీకి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, అంటే ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో ఎన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా కాన్ఫిగరేషన్ చేయడాన్నే ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని అంటాం. సో ఇలాంటి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ కంపెనీ సైజుని బట్టి ద పీరియడ్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. మోస్ట్లీ చాలా ఫ్రీక్వెంట్గా 6 to 24 months, 6 to 24 months ఫర్ దిస్ కాన్ఫిగరేషన్కి టైం పడుతుందన్నమాట. సో ఇన్ జనరల్గా కంపెనీని బట్టి ఒకవేళ బిగ్ MNC కంపెనీ అయితే ఈ కాన్ఫిగరేషన్ టైం అనేది మారుతూ ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ కంపెనీని బట్టి ఈ చేంజెస్ అనేవి జరుగుతుంటాయి. బట్ ఇన్ఫ్రీక్వెంట్గా 6 to 24 months ఆఫ్ పీరియడ్ అనేది పడుతుంది ఇలాంటి ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఆ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయడం కోసం. అలా కాకుండా మీరు ఓన్లీ 6 months వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది 1 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న కంపెనీ ఏదన్నా ఉంటే వాళ్ళ కాన్ఫిగరేషన్ తక్కువ టైంలోనే అయిపోతుంది. కానీ చాలా వరకు గుర్తుంచుకోండి, SAP అప్లికేషన్ని
అబోవ్ మిడ్ లెవెల్ కంపెనీసే ఎక్కువగా యూజ్ చేస్తుంటాయి. అంటే బిలో మిడ్ లెవెల్ కంపెనీస్ చాలా వరకు యూజ్ చేయలేవు. ఎందుకనంటే దీని మెయింటెనెన్స్కి కానీ దీని ఛార్జెస్ అనేది ఎక్కువ ఉంటుంది. దీని మెయింటెనెన్స్ ఛార్జెస్, ఒక సర్వర్ మెయింటైన్ చేయడం ఇలాంటివన్నీ కూడా. సో అందుకోసం అని చెప్పి మీరు ఏదైనా ఒకవేళ ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రై చేస్తే ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీరు మీ రెజ్యూమ్లో పెట్టుకుంటే మాత్రం అట్లీస్ట్ ఇంత పీరియడ్ నేను వర్క్ చేశాను అని చెప్పి మీరు చెప్పుకుంటే మీకు ఎంతో కొంత ప్లస్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఆర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సింపుల్గా చెప్పాలి అని అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, అంటే కంపెనీ క్రియేషన్ దగ్గర నుంచి కంప్లీట్గా కాన్ఫిగరేషన్ చేయడాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని అంటాం. ఈ ఇంప్లిమెంటేషన్ ఆర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి పట్టే డ్యూరేషన్ పీరియడ్ ఏంటి అని అంటే 6 to 24 months పీరియడ్ అనేది పడుతుంది అనమాట. సో ఐ హోప్ ఇది ఎంతో కొంత మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీరు అలా చూసేసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద నేను వీడియో చేయాలి అని అనుకుంటే ఆ టాపిక్ నేమ్ని కామెంట్ సెక్షన్లో పెడితే నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.